హలో, వెల్కమ్ టు జేఎస్కే మ్యాథ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లో మనం లిమిట్స్, కంటిన్యూటీ అండ్ మ్యాట్రిసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, ఎంసెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉండే టాపిక్, చిన్న టాపిక్ ఇది. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ టాపిక్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, రైట్. సో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఇది ట్రిగ్నోమెట్రీ పార్ట్లో వస్తుంది. ఏపీ సెట్లో అయినా కానీ తెలంగాణ ఎంసెట్లో అయినా కానీ ఒక క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది అన్న. సో యాక్చువల్గా హైపర్బోలిక్ ఫంక్షన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ కొంచెం మిక్స్ అయి ఉంటాయి. అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మిక్స్ అయి ఉంటాయి. అవి కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై చేసుకొని చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత ఇటు కాంప్లెక్స్ నెంబర్స్ డిస్కస్ చేస్తాం, అక్కడ వచ్చినప్పుడు కూడా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ అన్న. హైపర్బోలిక్ ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సింది వాట్ అబౌట్ ఈ పవర్ ఎక్స్. ఆల్రెడీ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా మనకు క్లారిటీ ఉంది. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పాం. లిమిట్స్లో ఎక్స్పాన్షన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ ఫార్ములా అక్కడ యూజ్ చేశాం. యాజ్ వెల్ యాజ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటాం. ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ యొక్క ఫార్ములా 1 మైనస్ ఆఫ్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా వస్తాయి వాల్యూస్. సో వాట్ నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ యొక్క ఫార్ములాస్ ఇలా ఉంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రాద్దాం అనుకున్నా. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ముందు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ వాటి గురించి, కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, బై యాడింగ్ దిస్ 2 హియర్ వి గెట్ 1 plus 1 is 2, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ప్రతిదీ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ 2 టైమ్స్ రిపీట్ అవుతాయి కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ దీన్ని ఇలా రాయొచ్చు. 1 ప్లస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అని రాసుకుంటూ వెళ్తాం. ఆ ఇంటూ డివైడ్ వస్తే బై 2 వస్తున్నా. ఇది ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2 ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ x square by 2 factorial plus x power 4 by 4 factorial plus and so on. ఇది e power x plus e power minus x by 2 యొక్క ఫార్ములా. సో e power x plus e power minus x by 2 ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాం. యాజ్ వెల్ యాజ్ సో ఈ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఈ ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత e power x plus e power minus x by 2 దీని అవసరమైతే డైరెక్ట్ గా రాసేయచ్చు. e power x plus e power minus x by 2 అంటే కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. కాస్ hx యొక్క ఫార్ములా, కాస్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది కాస్ hx అంటే గుర్తుపెట్టేసుకోవాలి ఫార్ములా. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 అంటాం. ఓకే, రైట్. ఈసారి మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి, e పవర్ x లోంచి e పవర్ మైనస్ x ని సబ్ట్రాక్ట్ చేస్తే e పవర్ x మైనస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని అర్థం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయి? ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఈ టర్మ్స్ వస్తూ ఉంటాయి. 2 టైమ్స్ వస్తాయి కాబట్టి దీన్ని 2 ఇంటూ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతాం. ఆ ఇంటూ 2 వస్తే బై 2 అవుతుంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2 ఇస్ ఈక్వల్స్ టు x plus x cube by 3 factorial plus x power 5 by 5 factorial plus and so on. ఇది e power x minus of e to the power of minus x by 2 యొక్క ఫార్ములా. సో దీన్ని సింపుల్ గా మనం ఏం చెప్తామంటే sin హైపర్బోలిక్ ఆఫ్ x అనాలన్నా, sin hx అంటారు. ఎలా వచ్చిందో క్లారిటీ ఉంది కదా. cos hx ఫార్ములా, sin hx ఫార్ములా ఇలా వస్తుంది. సో ఈ రెండు ఫార్ములాస్ e పవర్ x e టు ది పవర్ ఆఫ్ మైనస్ x క్లారిటీ ఉంటే
ఒకసారి యాడ్ చేసి ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తే, యాడ్ చేసినప్పుడు కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ వస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇది 1 + x² 2 ఫ్యాక్టోరియల్ + x పవర్ 4 4 ఫ్యాక్టోరియల్. కాస్ అది సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా x + x³ 3 ఫ్యాక్టోరియల్ + x పవర్ 5 5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ 2 ఎక్స్పాన్షన్స్ వచ్చినాయో, యాడ్ చేసుకుంటే ఈ 2 ఎక్స్పాన్షన్స్ వచ్చినాయి. వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఎప్పుడైతే ఈ ఎక్స్పాన్షన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేయాల్సింది ఏంటో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ డిస్కషన్ లో కనుక మనం చూస్తే e పవర్ x e పవర్ -x వచ్చినాయి. ఈ cos x cos hx sin hx యొక్క ఫార్ములా చాలా క్లారిటీ వచ్చేసింది. cos hx యొక్క ఫార్ములా వచ్చింది, sin hx యొక్క ఫార్ములా వచ్చింది. cos hx sin hx వస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ ఫార్ములాస్ అన్ని మనం చెప్పేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏంటి? sin hx యొక్క రెసిప్రోకల్ cosecant ఆఫ్ hx అని, cos hx యొక్క రెసిప్రోకల్ secant hx అని, యాజ్ వెల్ యాజ్ tan h ఆఫ్ x అంటే sin hx బై cos hx అని, cot హైపర్బోలిక్ ఆఫ్ x అంటే cos హైపర్బోలిక్ ఆఫ్ x బై sin హైపర్బోలిక్ ఆఫ్ x అని చెప్పుకుంటూ వెళ్దాం. ఆ ఫార్ములాస్ అన్ని మనం వరుసన 1/1 రాసుకుంటూ వెళ్దాం. సో ఎప్పుడైతే ఇవి నీకు పర్ఫెక్ట్ గా క్లారిటీ వచ్చినో మిగిలిన వాటిలో వెళ్దాం అన్న. మిగిలిన కండిషన్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి రబ్ చేస్తున్నాం. ఓకే కదా? ఇది cos hx యొక్క ఫార్ములా, ఇది sin hx యొక్క ఫార్ములా. సో నెక్స్ట్ దాంట్లో చూడండి ఒకసారి జాగ్రత్తగా. sin hx యొక్క ఫార్ములా నీకు క్లారిటీ వచ్చేసింది. సో sin hx యొక్క ఫార్ములా రాగాల నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే tan హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా కావాలి. tan హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా కనుక మీరు జాగ్రత్త చూస్తే tan hx యొక్క ఫార్ములా ఏమని రాస్తాం? sin హైపర్బోలిక్ ఆఫ్ x బై cos హైపర్బోలిక్ ఆఫ్ x అంటాం. ఆల్రెడీ ఇప్పుడు మనం sin హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా రాసాం. e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. cos hx అంటే e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. అటువంటిప్పుడు ఓవరాల్ ఇది ఏమవుతుందన్నా? e పవర్ x మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ x. ఇది tan హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ cot హైపర్బోలిక్ ఆఫ్ x తెలిసిందే మీకు. రెసిప్రోకల్ ఆఫ్ tan అంటాం. 1/tan హైపర్బోలిక్ ఆఫ్ x. దీన్నే cos హైపర్బోలిక్ ఆఫ్ x బై sin హైపర్బోలిక్ ఆఫ్ x అంటాం. ఇది e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై e పవర్ x మైనస్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ x గా రాస్తాం. యాజ్ వెల్ యాజ్ secant హైపర్బోలిక్ ఆఫ్ x కూడా రాసేయచ్చు. secant హైపర్బోలిక్ ఆఫ్ x రాద్దాం. secant హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా secant hyperbolic of x is nothing but 1 by cos hyperbolic of x అంటాం. cos యొక్క రెసిప్ cos ని ఏం చేస్తాం? cos దగ్గర e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 కాబట్టి ఇది 2 by e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x అని రాస్తాం. యాజ్ వెల్ యాజ్ cosecant hyperbolic of x అంటే 1 by sin hx అంటాం. హైపర్బోలిక్ ఆఫ్ x అంటే దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు? 2 by e పవర్ x మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ x. ఇవి 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ వచ్చినాయో ఈ ఫార్ములాస్ రాసిన తర్వాత మేజర్ గా మనం డిస్కస్ చేయాల్సింది cos hx ప్లస్ sin హైపర్బోలిక్ ఆఫ్ x గురించి డిస్కస్ చేయాలి. cos hx ప్లస్ sin hx అంటే ఏంటి? ఎలా ఉంది? cos hx కి ఆ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 ప్లస్ e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2 అన్నాం. LCM 2 తీసుకున్నాం. ప్లస్ e పవర్ x మైనస్ e పవర్ x క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ ఆఫ్ e పవర్ x బై 2 దట్ ఇస్ ఈక్వల్స్ టు e టు ది పవర్ ఆఫ్ x. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి cos hx ప్లస్ sin hx అనగానే దాని నుంచి ఏం రాస్తాం నాన్న? e పవర్ x అని రాస్తాం. cos hx ప్లస్ sin hx యొక్క వాల్యూ e పవర్ x. యాజ్ వెల్ యాజ్ ఇది చూడండి cos హైపర్బోలిక్ ఆఫ్ x మైనస్ sin హైపర్బోలిక్ ఆఫ్ x అని అనుకోండి. ఈ ప్లస్ ప్లస్ లో మైనస్ పెడదాం. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 మైనస్ ఆఫ్ e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. సింప్లిఫికేషన్ చేసుకుంటా వెళ్తే ఈ వాల్యూ 2 into e పవర్ మైనస్ x బై 2. హియర్ వి గెట్ e పవర్ మైనస్ x. సో cos hx ప్లస్ sin hx అంటే e పవర్ x, cos హైపర్బోలిక్ ఆఫ్ x మైనస్ sin హైపర్బోలిక్ ఆఫ్ x అంటే e టు ది పవర్ ఆఫ్ మైనస్ x అంటాం. ఓకేనా? సో ఇవి 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్. cos hx ప్లస్ sin hx, cos hx మైనస్ sin hx అంటే ఏంటో వాటి గురించి డిస్కస్ చేసాం. ఈ ఫార్ములాస్ మనకు పర్ఫెక్ట్ గా రావాలి. యాజ్ వెల్ యాజ్ వీటి తర్వాత 6 ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ కూడా మనకు బాగా రావాలి.
సో ఇంకా చాలా ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్, వాటి యొక్క డొమైన్స్, రేంజెస్ ఎలా ఉంటాయో ఒక టాబ్లర్ ఫామ్లో నేర్చుకుని తర్వాత ఫార్ములాస్లోకి వెళ్దాం. ఓకే రైట్. సో దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏంటి, వాటి డొమైన్స్ ఏంటి, రేంజెస్ ఏంటో తీసుకుందాం. హైపర్బోలిక్ ఫంక్షన్ ఇక్కడేమో డొమైన్, ఇదేమో రేంజ్. వాట్ అబౌట్ హైపర్బోలిక్ ఫంక్షన్? 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే వీటి యొక్క రేంజెస్, డొమైన్స్ ఏంటి, రేంజెస్ ఏంటి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడే ఫార్ములా కూడా రాయొచ్చు. sin hx యొక్క ఫార్ములా తెలుసు నీకు, e⁻x-2 ఇలా ఒక టేబుల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫార్ములా కూడా రాసేస్తున్నాను. sin హైపర్బోలిక్ ఆఫ్ x ఫార్ములా ఇప్పుడే చెప్పాను. దీని డొమైన్ క్యాపిటల్ ఆర్, రేంజ్ కూడా క్యాపిటల్ ఆర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. డొమైన్స్, రేంజెస్ కూడా జాగ్రత్త చదివి ఉంచుకోవాలి. ఎలా అయితే ట్రిగ్నామెట్రీలో మనం ట్రిగ్నామెట్రీ ఎలా అయితే నేర్చుకుంటామో ఇక్కడ కూడా డొమైన్స్, రేంజెస్ నేర్చుకోవాల్సిందే. ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు నాన్న కాస్ హైపర్బోలిక్ ఆఫ్ x అంటాం. కాస్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా e⁻x+e⁻x/-2 అంటాం. ఇది కాస్ హైపర్బోలిక్ ఆఫ్ x. దీని యొక్క డొమైన్ వచ్చేప్పటికి క్యాపిటల్ ఆర్, దీని రేంజ్ వచ్చేప్పటికి లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్, 1 to infinity. ఇది లెఫ్ట్ క్లోజ్డ్, ఇది లెఫ్ట్ క్లోజ్, రైట్ ఓపెన్, 1 to infinity. ఇది కాస్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క డొమైన్ అండ్ రేంజ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ tan హైపర్బోలిక్ ఆఫ్ x అన్న. ఆల్రెడీ ఫార్ములా కూడా ఇందాక రాసాం. tan hx యొక్క ఫార్ములా e⁻x-e⁻x/e⁻x+e⁻x. దీని డొమైన్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. రేంజ్ ఏమో ఓపెన్ ఇంటర్వల్ -1, 1. సో చూడండి, డొమైన్స్ వచ్చేప్పటికి sin hx డొమైన్ ఆరే, cos hx డొమైన్ ఆరే, tan hx యొక్క డొమైన్ కూడా ఆరే. రేంజెస్ ఏమో sin ఆర్, ఇదేమో లెఫ్ట్ క్లోజ్, రైట్ ఓపెన్, 1 to infinity. ఇది ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్ -1, 1. అంటే -1 కి +1 కి మధ్యలోనే ఉంటాయి వాల్యూస్ అనేవి. దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేప్పటికి కాట్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా తీసుకుందాం. కాట్ hx అంటే e⁻x+e⁻x/-2 అంటాం. ఓకే, కాట్ hx అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan hx కాబట్టి దీని యొక్క ఫార్ములా r - సెట్ ఆఫ్ 0. దీని యొక్క డొమైన్ చూడండి, ఇది సెట్ ఆఫ్ రియల్సే కానీ 0 ఉండదు. r - సెట్ ఆఫ్ 0 అంటాం. అదే దీని యొక్క రేంజ్ కనుక చూస్తే -∞ to -1 ఓపెన్ ఇంటర్వెల్, యూనియన్ ఆఫ్ 1 to infinity అంటాం నాన్న. దీని యొక్క రేంజ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని యొక్క రేంజ్ కాట్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క రేంజ్ ఓపెన్ ఇంటర్వెల్ -∞ to -1 యూనియన్ ఆఫ్ 1 to infinity. ఇదేమో -1 కి +1 కి మధ్యలో ఉంటుంది. ఇక్కడేమో r - సెట్ ఆఫ్ 0 అని రాస్తాం. ఇది రాసుకున్నాం. దీని ఇంకో రకం కూడా రాయొచ్చు, r - క్లోజ్ ఇంటర్వెల్ -1, 1 అంటాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ సీకెండ్ హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా చెప్పా, 2/e⁻x+e⁻x అన్నాం. ఎప్పుడైతే సీకెండ్ హైపర్బోలిక్ ఆఫ్ x డొమైన్ యొక్క ఫార్ములా క్యాపిటల్ ఆర్, లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్, 0 to 1 అంటాం. రేంజ్ డొమైన్ ఏమో క్యాపిటల్ ఆర్, రేంజ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్, 0 to 1 అన్నాం. లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్, 0 to 1 గా కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడైతే లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్, 0 to 1, 0, 1 అన్నా. దీని తర్వాత నెక్స్ట్ వన్ కొసీకెంట్ హైపర్బోలిక్ ఆఫ్ x వచ్చేప్పటికి 2/e⁻x-e⁻x అంటారు. ఇది sin hx యొక్క రెసిప్రోకల్ అవుతుంది. ఇది r - సెట్ ఆఫ్ 0, ఇది కూడా r - సెట్ ఆఫ్ 0 నే వస్తాయి. ఓకే, సో ఇవన్నీ 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్, వాటి యొక్క డొమైన్స్ యాజ్ వెల్ యాజ్ రేంజెస్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఒకసారి వీటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కంప్లీట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, ఇవి నెక్స్ట్ దీని తర్వాత ఫర్దర్ గా ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ తర్వాత ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఇన్వర్స్ హైపర్బోలిక్, దానికి రిలేటెడ్ గా ఉండేటటువంటి ఫార్ములాస్ లో కూడా వెళ్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనం సైన్ హైపర్బోలిక్ సంబంధించినటువంటి ఫార్ములాస్, డొమైన్స్, రేంజెస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్న వాటి మీద కొన్ని ఒక 6 to 7 ఎగ్జాంపుల్స్, వీటి మీద ఎట్లాంటి బిట్స్ రావడానికి చూసి ఆ తర్వాత ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్ అవి నేర్చుకుంటూ వెళ్దాం. వీటిలో చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అని మీకు వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో లేకపోతే చివరిలో
ఆ ఫార్ములాస్ అన్ని ఇస్తాను, అప్పుడు చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 3 బిట్స్ చేయబోతున్నాను డైరెక్ట్గా. ఫస్ట్ బిట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇంకా ఇట్లా ఇచ్చాడు, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ కే, దట్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. క్వశ్చన్ చాలా క్లియర్గా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ బిట్ యొక్క సొల్యూషన్ చూద్దాం. బిట్ నెంబర్ 1 సొల్యూషన్ ఏంటి? బిట్ నెంబర్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్. అందుకని చెప్పింది ఫార్ములాస్ వస్తే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. వీటన్నింటిని కూడా హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కూడా జస్ట్ ఒక్క 1 అవర్ మనం కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగామంటే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ కాస్ హెచ్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఎక్స్ అన్నా. ఆల్రెడీ ఇందానే చెప్పాను, కాస్ హెచ్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఎక్స్ అంటే ఎంత చెప్పుకున్నాం? ఈ పవర్ ఎక్స్. అదే కాస్ హెచ్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఎక్స్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని చెప్పాను. సో ఇప్పుడు ఇది ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇంకా కండిషన్, ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ కే ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. Here f of k means e power k, f of x means e power x into e to the power of y. Finally, e power k is equal to e to the power of x plus y. Here bases are equals, that implies here we get k is equals to x plus y. Okay, clear? ఇది జాగ్రత్త సింపుల్గా అయిపోతుంది అన్న. ఫార్ములా ఒకసారి జాగ్రత్త తెచ్చుకుంటే. నెక్స్ట్ వన్ సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్. దీని సంగతి చూద్దాం. దీని ఇదే విధంగా ఈ ఫార్ములాస్ కనుక వస్తే సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఐఎక్స్, కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ఐఎక్స్, టాన్ హైపర్బోలిక్ ఆఫ్ ఐఎక్స్, ఇవన్నీ చేయొచ్చు. అన్ని చేయడం టైం సరిపోదు కాబట్టి మనం ఒక్కటి చెప్తాను, మిగిలినన్ని ఈ మోడల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఐఎక్స్ అన్న. సైన్ సెకండ్ బిట్కి వెళ్తాం. సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఐఎక్స్ మీన్స్ సైన్ హెచ్ఎక్స్ యొక్క ఫార్ములా ఉంది నీకు. సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా నీకు చాలా క్లియర్గా తెలుసు. సైన్ హెచ్ఎక్స్ యొక్క ఫార్ములా మనకు తెలిసింది. ఏంటి? సైన్ హైపర్బోలిక్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని చెప్పాం. అంటే దీని ప్రకారం ఎక్స్ ప్లస్ ఐఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఐఎక్స్ బై 2. ఇది ఫార్ములా. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ రాసుకుంటే వెళ్ళిపోయాం. ఓకే, క్లియర్. ఇప్పుడు వాట్ నెక్స్ట్? మీరు ఒక్కసారి చూస్తే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డి మోయర్స్ థియరమ్ ఈ పవర్ ఐఎక్స్ యొక్క వాల్యూ రాసుకుంటాం. ఈ పవర్ ఐఎక్స్ ఏది? ఈ పవర్ ఐఎక్స్ మనం ఎలా రాస్తామన్నా? కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ అని రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఈ పవర్ ఐఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ అని రాస్తారు. అదే ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఐఎక్స్ అయితే కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ సైన్ ఎక్స్ అని రాస్తాం. ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్లై చేయబోతున్నాం. ఈ పవర్ ఐఎక్స్ ప్లేస్ లో ఏం రాస్తున్నాను? ఈ పవర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్ హోల్ బై 2. సింప్లిఫై చేద్దామా దీన్ని? కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ బై 2. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐ సైన్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ అయితే 2i sin x by 2. 2 cancel. Here we get i sin x. Sin hyperbolic of ix యొక్క వాల్యూ ఎంత నాన్న? i sin x. ఇదే విధంగా మీరు ఏమేం బిట్స్ ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూడండి. sin hyperbolic of ix నేను చేశాను. cos hyperbolic of ix మీరు చేయాలి. tan hyperbolic of ix చేయాలి. secant hyperbolic of ix చేయాలి. cosecant hyperbolic of ix. ఏదైనా సరే ఫస్ట్ చెప్పిన 6 ఫార్ములాస్ ని బేస్ చేసుకుని ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, క్లియర్? ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సినటువంటి అన్ని ఆన్సర్స్ వస్తాయి నాన్న. ఈ మోడల్ ఇక రిమైనింగ్ 5 మీరు ప్రాక్టీస్ చేయండి, సరిపోద్ది. రిమైనింగ్ 5 క్లారిటీ ఉంది. కాస్ హైపర్బోలిక్ ఆఫ్ ix, tan హైపర్బోలిక్ ఆఫ్ ix, cot హైపర్బోలిక్ ఆఫ్ ix, secant హైపర్బోలిక్ ఆఫ్ ix, cosecant హైపర్బోలిక్ ఆఫ్ ix. ఓకే, రైట్. దీని తర్వాత థర్డ్ బిట్ లోకి వెళ్దాం అన్న. సో ఫస్ట్ సెకండ్ బిట్స్ కంప్లీట్ అయినాయి. ఈ థర్డ్ బిట్ లోకి వెళ్దాం. ఏంటి థర్డ్ బిట్? ఏంటి ఆ థర్డ్ బిట్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందో? కాస్ హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా రావాలి. ఆ కాస్ హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా థర్డ్ బిట్ చూడండి. ఏమి ఇచ్చాడు? గివెన్ tan హైపర్బోలిక్ ఆఫ్ x వాల్యూ ఇచ్చాడు. ఎంతది? 3/5. సో ఇక్కడ వాడు ఫైండ్ అవుట్ చేయమంది కాస్ హైపర్బోలిక్ ఆఫ్ 2x. ఈ కాస్ హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా మన క్లారిటీ రావాలి. కాస్ హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది? 1 ప్లస్ tan h స్క్వేర్ x బై 1 మైనస్
tan h స్క్వేర్ x అంటాం. ఇది cos హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా. 1 ప్లస్ tan h స్క్వేర్ x బై 1 మైనస్ tan h స్క్వేర్ x. ఆల్రెడీ tan హైపర్బోలిక్ ఆఫ్ x వాల్యూ ఎంత అని చెప్పాడు 3/5. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ ఆఫ్ 3/5 హోల్ స్క్వేర్ బై 1 మైనస్ ఆఫ్ 3/5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఓవరాల్ ఎల్సిఎం ఎంత అవుతున్నా 25 ప్లస్ 9 బై 25 మైనస్ 9 సింప్లిఫై చేసేస్తున్నాం. 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25. 25 ప్లస్ 9/25, 25 మైనస్ 9/25, 25 క్యాన్సిల్ అవుతుంది. 25 ప్లస్ 9 ఈజ్ 34. 25 మైనస్ 9 ఈజ్ 16. ఇంకా ఫర్దర్ గా క్యాన్సిలేషన్స్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 17/8. ఓకే క్లియర్. సో tan హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క వాల్యూ 3/5 ఇస్తే దీని నుంచి cos హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క వాల్యూ ఎంత వస్తుందో మనకి 17/8. ఓకేనా రైట్. దీని తర్వాత వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. దాంట్లో ఫస్ట్ వన్, ఫోర్త్ వన్, ఇందాక 3 క్వశ్చన్స్ చేసాం. ఇప్పుడు మరో 3 క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ cos హైపర్బోలిక్ ఆఫ్ x is equal to secant theta, then tan h square of x by 2. దాని సంగతి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 యొక్క సొల్యూషన్ కి వెళ్దాం. జాగ్రత్త చూడండి. సొల్యూషన్ ఆఫ్ ద ఫోర్త్ క్వశ్చన్. cos హైపర్బోలిక్ ఆఫ్ x is equal to secant theta, then tan h square of x by 2. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఫార్ములా తెలియాలి. tan h square of x by 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? tan h square of x by 2 యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ముందు. cos హైపర్బోలిక్ ఆఫ్ x minus 1 by cos హైపర్బోలిక్ ఆఫ్ x plus 1. ఇది ఫార్ములా. tan h square x by 2 యొక్క ఫార్ములా. సో ఎప్పుడైతే cos h square of x by 2 యొక్క ఫార్ములా ఇదైందో cos హైపర్బోలిక్ ఆఫ్ x ఎంత నాన్న? cos హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా secant theta minus 1 by secant theta plus 1. ఓకే, cos hx వాల్యూ ఆల్రెడీ వాడే ఇచ్చాడు secant theta. secant theta ని ఎలా చేంజ్ చేయొచ్చు? 1 by cos theta minus 1 by 1 by cos theta plus 1. సో న్యూమరేటర్ LCM cos theta, డినామినేటర్ LCM cos theta, cos theta క్యాన్సిల్ అయిపోతుంది. హియర్ వి గెట్ here 1 by 1 minus cos theta by 1 plus cos theta. సో ఇక్కడ 1 మైనస్ cos theta యొక్క ఫార్ములా ఉంది. ఏంటి 1 మైనస్ cos theta యొక్క ఫార్ములా మనందరికీ తెలిసిందే. 2 sin square of theta by 2 by 1 plus cos theta యొక్క ఫార్ములా 2 cos square of theta by square 2 క్యాన్సిల్ అయిపోతుంది. sin square by cos square means tan square of theta by 2. క్వశ్చన్ నెంబర్ 5 లో సొల్యూషన్ కి వెళ్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 5th వన్. ఆల్రెడీ చూడు cos హైపర్బోలిక్ ఆఫ్ x1 ఒకసారి తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ ఈ వాల్యూ తీసుకుందాం. cos హైపర్బోలిక్ ఆఫ్ x1 ప్లస్ sin హైపర్బోలిక్ ఆఫ్ x1 చేసిన మోడల్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. cos హైపర్బోలిక్ ఆఫ్ x2 ప్లస్ sin హైపర్బోలిక్ ఆఫ్ x2 అండ్ సో ఆన్. cos హైపర్బోలిక్ ఆఫ్ xn ప్లస్ sin హైపర్బోలిక్ ఆఫ్ xn. ఓకే, ఆల్రెడీ వాల్యూ చెప్పాను. cos హైపర్బోలిక్ ఆఫ్ xn ప్లస్ sin హైపర్బోలిక్ ఆఫ్ xn వాల్యూ e పవర్ x1 అన్నాం. ఇదేమో e పవర్ x2 అండ్ సో ఆన్ ఇంటూ e పవర్ xn అన్నాం. ఇవన్నీ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళాం అనుకోండి. e టు ది పవర్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn. సో ఇది e పవర్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn. e పవర్ xn మరలా ఆప్షన్స్ ఇలా ఉంటే ఓకే, లేదనుకోండి దీన్ని మరలా ఇలా రాయొచ్చు. cos హైపర్బోలిక్ ఆఫ్ x1 plus x2 plus and so on plus xn plus sin hyperbolic of x1 plus x2 plus and so on plus xn. So first cos hx1 plus sin hx1 ఏదైతే ఉంది e power x1 అని, దీన్ని e power x2 and so on e power xn అని రాసాం. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసాం. మరలా e power x యొక్క ఫార్ములా cos hx plus sin hx అప్లై చేశాను. అప్లై చేస్తే ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఇస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది అనే క్వశ్చన్. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? థర్డ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ పరిస్థితి ఏంటో ఒకసారి ఈ థర్డ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ sin హైపర్బోలిక్ ఆఫ్ x ప్లస్ 1 సారీ థర్డ్ కాదు 6th క్వశ్చన్ లో 6th క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూద్దాం. sin హైపర్బోలిక్ ఆఫ్ x ప్లస్ y cos హైపర్బోలిక్ ఆఫ్ x మైనస్ y is equal to k times of sin హైపర్బోలిక్ ఆఫ్ 2x ప్లస్ cos హైపర్బోలిక్ ఆఫ్ 2x అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ ఇది తీసుకుందాం. ఈ వాల్యూ తీసుకున్నాను. sin ఆఫ్
hyperbolic of 2x plus cos of hyperbolic of 2x. ఇది ఎలా ఉంది చూస్తే sin hyperbolic of 2x. ఈ రెండు వాల్యూస్ చాలా జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చూస్తే sin hyperbolic of 2x, క్వశ్చన్ sin hyperbolic of 2x ప్లస్ ఇది sin hyperbolic of 2y నాన్న, sin hyperbolic of 2y. ఆ క్వశ్చన్ కూడా మార్చాలి. sin hyperbolic of 2y క్వశ్చన్ చూడండి, k into sin hyperbolic of 2x plus sin hyperbolic of 2y, రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుందాం. ఇది ఎలా sin c plus sin d కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే వెళ్తాం. ఎప్పుడైతే నేను ఆ ఫార్ములా అప్లై చేశానో దీన్ని ఇలా రాయొచ్చు, 2 times of sin of hyperbolic of c plus d by 2. Here c is 2x, d is 2y. So 2x plus 2y by 2 into sin hyperbolic of 2x minus 2y by 2, sorry, cos hyperbolic of 2x minus 2y by 2 గా రాద్దాం. ఎప్పుడైతే ఈ వాల్యూని ఈ విధంగా మార్చేసుకుంటూ వెళ్ళామో 2 తో డివైడ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 2 times of sin hyperbolic of ఎంత x plus y into cos hyperbolic of x minus y. ఏ వాల్యూ ఇదంతా sin hyperbolic of 2x plus sin hyperbolic of 2y వాల్యూ. వాడు ఏమి ఇచ్చాడు చూడండి, ఈ వాల్యూ ఇస్ ఈక్వల్ టు k అన్నాడు. ఆ ఇంటూ 2 ఇటు వస్తే ఏమవుతుంది, బై 2 అవుతుందా లేదా? హియర్ హాఫ్ ఇంటూ sin hyperbolic of 2x plus sin hyperbolic of 2y is equals to sin hyperbolic of x plus y into cos hyperbolic of x minus y. జాగ్రత్త చూడండి, హియర్ కంపారిజన్ లో k చూసారా, హియర్ k is equal to how much, 1/2. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఫార్ములాకి సంబంధించినవి కాబట్టి ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫస్ట్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూస్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూస్. క్వశ్చన్ నెంబర్ 7, 8 రాశాను ఇక్కడ. 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ యొక్క సొల్యూషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 యొక్క సొల్యూషన్కి వెళ్దాం. సో హైపర్బోలిక్ మీద ఒక 10 క్వశ్చన్స్ చేద్దాం, ఇన్వర్స్ హైపర్బోలిక్ మీద ఒక 7-8 క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, హైపర్బోలిక్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇదంతా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఫస్ట్ ఏ గురించి డిస్కస్ చేస్తే cos hyperbolic of 2 plus sin hyperbolic of 2 అన్నా. ఇది తెలిసిందేగా, cos hx plus sin hx అంటే e power x, కాబట్టి ఇదేమవుతుంది e స్క్వేర్, అంతే కదా. ఈ స్క్వేర్ ఈ అంటే తెలుసు కదా, అప్రాక్సిమేట్లీ 2.7 అంటారు ఈ వాల్యూ. సో ఇది ఈ స్క్వేర్ కాబట్టి దీన్ని సింపుల్ గా 2.7 హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఈ వాల్యూ 2.7, 2 కి 3 కి మధ్యలో ఉంటుంది, అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాం. నెక్స్ట్ బి కనుక ఒకసారి జాగ్రత్త చూస్తే cos hyperbolic of 2 మైనస్ ఆఫ్ sin hyperbolic of 2 అన్నాం. ఏం చెప్పారు, ఇది e పవర్ మైనస్ x అన్నాం, అంటే e పవర్ మైనస్ 2 అంటే దీన్ని 1/e స్క్వేర్ అని రాస్తాం, 1/2.7 హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ సి చూద్దాం. cos hyperbolic of 0 ప్లస్ sin hyperbolic of 0 అన్నాం, అంటే e పవర్ 0. e పవర్ 0 వాల్యూ ఎంత, 1. డి చూద్దాం, cos hyperbolic of 2 మైనస్ sin hyperbolic of 2 అన్నాడు. cos hyperbolic of 2 మైనస్ sin hyperbolic of 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. దీన్ని e పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అన్నా. e పవర్ మైనస్ 2 అంటే 1/e స్క్వేర్ హోల్ స్క్వేర్, అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసేప్పుడు జాగ్రత్త చూడండి, ఈ వాల్యూ e స్క్వేర్ అయితే అప్పుడు ఇది ఎంత అవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 1/2.7 హోల్ స్క్వేర్ అవుతుందా లేదా, హోల్ స్క్వేర్ చెక్ చేద్దాం ఒకసారి. ఇది 2.7 హోల్ స్క్వేర్ అన్నా. 2.7 హోల్ స్క్వేర్ కాబట్టి 9 కంటే తక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్ 8 ఆ రేంజ్ లో ఉండొచ్చు. ఇది 1/2.7 హోల్ స్క్వేర్ అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నదే, ఇది 1. ఓకే, 1/2.7 హోల్ పవర్ 4. వీటన్నిటిలో ఇదేంటి, డినామినేటర్ 2.7 హోల్ పవర్ 4 ఉంది. వీటన్నిటిలో చిన్న వాల్యూ ఏమవడానికి పాసిబిలిటీ ఉంది, ఇది చిన్నది. దీనికంటే కొంచెం పెద్దది ఇది అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకని డినామినేటర్ లో ఎక్కువ వాల్యూ ఉంది. ఫస్ట్ చిన్న వాల్యూ ఇది, దీనికంటే కొంచెం పెద్ద వాల్యూ ఇది అవుతుంది, దానికంటే పెద్దది ఏమవుతుంది 1, ఆ తర్వాత 2.7 హోల్ స్క్వేర్. కాబట్టి అసెండింగ్ ఆర్డర్ మనం చెప్పచ్చా చెప్పకూడదు. ఏ ఆర్డర్ అడిగాడు, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ చిన్న వాల్యూ రాయాలి, ఏంటి డి ఆఫ్టర్ బి ఆఫ్టర్ సి ఆఫ్టర్ ఏ, డిబిసిఏ.
ఇదే విధంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్, మ్యాచింగ్స్, అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో మనం అసెండింగ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసాం. ఇది సొల్యూషన్ అన్న డిబిసిఏ, ఆ వాల్యూస్ ఈ విధంగా రాసాం. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాం. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా, రైట్. 8th క్వశ్చన్లోకి వెళ్తే ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 8లో 8th క్వశ్చన్ కనుక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 8 యొక్క సొల్యూషన్, దాంట్లో ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడదాం, తర్వాత ఎజర్షన్లోకి వెళ్దాం. వాట్ అబౌట్ రీజన్? -π/2 లెస్ దాన్ θ లెస్ దాన్ π/2, సీకెంట్ θ ఈజ్ పాజిటివ్. ఒకసారి క్వాడ్రంట్స్ కనుక x యాక్సిస్ y యాక్సిస్ కనుక తీసుకుంటే ఇది 0, ఇది π/2. జనరల్గా ఈ ప్యాటర్న్లోకి వెళుతూ ఉన్నప్పుడు π/2, ఇదంతా 180 అవుతుంది π, ఇది ఎంత అవుతుందన్న 3π/2, అగైన్ 2π. రివర్స్లో వస్తే 3π/2 ఆర్ -π/2 అని రాస్తాం వాల్యూ రాసేటప్పుడు. ఓకే కదా, ఇది πr - π అంటాం. వాడు ఏమంటున్నాడు, -π/2 నుంచి +π/2 అడుగు. ఇది -π/2 టు +π/2 అంటే ఇదేగా, -π/2 టు +π/2 అంటే ఇది క్వాడ్రంట్ నెంబర్ 1, ఇదేమో క్వాడ్రంట్ నెంబర్ 4. సో -π/2 నుంచి +π/2 మధ్యలో ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో డెఫినెట్ గా కాస్ పాజిటివ్ అయితే యాజ్ వెల్ యాజ్ సీకెంట్ కూడా పాజిటివ్ అవుతుంది ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. దట్స్ వై ఇట్ ఈస్ పాజిటివ్. సో సీకెంట్ థీటా షుడ్ బి పాజిటివ్. ఇది 100% ఈజ్ పాజిటివ్. ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి రీజన్ ఈజ్ ట్రూ. రీజన్ క్లారిటీ వచ్చింది. అజర్షన్ గురించి ఒకసారి జాగ్రత్తగా మాట్లాడదాం. అజర్షన్ కూడా సేమ్ ఇదే కదా, -π/2 లెస్ దాన్ θ లెస్ దాన్ π/2 ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది. సైన్ హైపర్బోలిక్ ఆఫ్ x is equal to tan θ, అవునో కాదో చెక్ చేద్దాం. x వాల్యూ కూడా ఇచ్చాడు. సో ఒకసారి మనం అజర్షన్ గురించి మాట్లాడితే, అజర్షన్ లో ఫస్ట్ x is equal to లాగరిథం ఆఫ్ బేస్ e 1 + sin θ ఏమి ఇచ్చాడు అన్న cos θ తీసుకుందాం. దీని నుంచి ఈ లాగరిథమిక్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గా మారిస్తే e⁻x is equal to 1 + sin θ cos θ అన్నాం. e⁻x మరి e⁻x 1 + sin θ cos θ అయితే e⁻−x ఏమవుతుందని ఇక రెసిప్రోకలేగా cos θ 1 + sin θ అవుతుంది అన్నాం. సో ఇప్పుడు ఒకసారి sin hx వాల్యూ ఎంత అవుతుందో మనం చెక్ చేసుకుంటూ వెళ్దామా లేదా? sin హైపర్బోలిక్ ఆఫ్ x లోకి వెళ్దాం. sin హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా మీకు తెలిసింది, e⁻x - e⁻−x by 2 అని చెప్పుకున్నాం. ఇది sin హైపర్బోలిక్ ఆఫ్ x యొక్క ఫార్ములా. సో ఆల్రెడీ వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. క్వశ్చన్ ఇక్కడ రబ్ చేస్తున్నాను. సో sin hx వాల్యూ tan θ కావాలన్నాడు కాబట్టి ఒకసారి చూస్తే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే e⁻x వాల్యూ ఇది 1 + sin θ cos θ cos θ 1 + sin θ హోల్ బై 2. ఇంకా దీన్ని ఫర్దర్ గా మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 ని రబ్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 యాజ్ వెల్ యాజ్ అజర్షన్ రీజన్స్ కూడా, ఇక క్వశ్చన్ ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి రబ్ చేస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 + sin θ, ఇక డినామినేటర్ ఎల్సిఎం తీసుకుందాం. ఏమవుతుంది డినామినేటర్ ఎల్సిఎం? cos θ × 1 + sin θ. 2 ఆల్రెడీ ఉంది కాబట్టి పక్కన రాసేద్దాం. cos θ × 1 + sin θ. 1 + sin θ × 1 + sin θ 1 + of sin θ whole square minus cos into cos square θ. the a plus b whole square ఫార్ములా దీని ఎక్స్పాన్షన్ చేస్తే 1 + of sin square θ plus 2 sin θ minus of సింప్లిఫికేషన్ లో చూడండి cos into cos square అయింది. సో ఇక్కడ ఈ వాల్యూ కనుక sin హైపర్బోలిక్ ఆఫ్ x గురించి మనం డిస్కస్ చేస్తే 1 + sin θ whole square minus of cos square θ అన్నాం. మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అన్న cos square θ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ మనకి ఇక్కడ cos square θ వచ్చిందో సింప్లిఫికేషన్ ఒకసారి జాగ్రత్త చూడండి. బై డినామినేటర్ లో ఎటువంటి చేంజ్ ఏమీ లేదు. ఏంటి డినామినేటర్? 2 × cos θ × 1 + sin θ. ఒకసారి చూడండి, 1 - cos square θ అన్నాం. 1 - cos square θ అంటే ఎంత అవుతుంది? 1 - cos square θ వాల్యూ sin square θ. sin square θ plus sin square θ plus 2 sin θ by 2 cos θ into 1 + sin θ. సో sin square plus sin square 2 sin square plus 2 sin θ. ఆ రెండిట్లో నుంచి నేను 2 sin θ కామన్ తీస్తే ఏ మిగులుతానా? 1 + sin θ by 2 cos θ into 1 + sin θ డినామినేటర్. ఇది క్యాన్సిల్, 2 క్యాన్సిల్. హియర్ వి గెట్ tan θ. ఓకే,
ఓవరాల్ నాకు వాల్యూ ఎంత వచ్చిందన్న tan theta. సో ఏ ట్రూనే ఆర్ ట్రూనే, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఓకేనా, రైట్. నెక్స్ట్ అన్న 9 and 10 క్వశ్చన్స్. 9th క్వశ్చన్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 యొక్క సొల్యూషన్ చూద్దాం. If tan A is equal to tan alpha into tan hyperbolic of beta and tan B is equal to cot alpha into tan hyperbolic of beta, then tan of A plus B. First tan of A plus B ఫార్ములా మనందరికీ తెలిసిందే. tan A plus tan B by 1 minus of tan A into tan B అని తీసుకున్నాం. ఇది tan of A plus B యొక్క ఫార్ములా. సో ఇప్పుడు tan A వాల్యూ కనుక రిప్లేస్ చేస్తే tan A వాల్యూ ఎంత? tan ఆల్ఫా ఇంటూ tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా ప్లస్ cot ఆల్ఫా ఇంటూ tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా బై 1 మైనస్ ఆఫ్ tan A ప్లేస్ లో tan ఆల్ఫా ఇంటూ tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా ఇంటూ tan B ప్లేస్ లో cot ఆల్ఫా ఇంటూ tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా. ఓకే, సో న్యూమరేటర్ ఒకసారి చూడండి. ఈ న్యూమరేటర్ లో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చంటే tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా అని కామన్ తీద్దాం. అప్పుడు ఈ వాల్యూ tan ఆల్ఫా ప్లస్ cot ఆల్ఫా అవుతుంది బై డినామినేటర్ చూద్దాం tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా. మీ అందరికీ తెలుసు tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా వాల్యూ ఎంత? రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ కాబట్టి 1 అవుతుంది. సో ఇంకేం మిగిలినట్టు ఇక్కడ 1 మైనస్ ఆఫ్ tan h స్క్వేర్ బీటా అయిందా లేదా? ఓకే, స్ప్లిట్ చేద్దాం చూడండి. tan ఆల్ఫాలు cot ఆల్ఫాకి హైపర్బోలిక్ బీటాలు ఈ వైపు తీసుకెళ్తే tan హైపర్బోలిక్ ఆఫ్ బీటా బై 1 మైనస్ tan h స్క్వేర్ బీటా. ఇది స్ప్లిట్ చేసి సపరేట్ చేశాను. tan ఆల్ఫా ప్లస్ cot ఆల్ఫా అన్నాడు. tan ఆల్ఫా ప్లస్ cot ఆల్ఫాని 1 బై tan ఆల్ఫా అని రాసుకోవచ్చా? సో ఇక్కడ ఫర్దర్ సింప్లిఫికేషన్ చూడండి. tan hyperbolic of beta by 1 minus tan h square beta into ఇక్కడ LCM తీసుకుంటే tan square alpha plus 1 by tan alpha అవుతుందా లేదా? సో ఇక్కడ సింప్లిఫికేషన్ ఒకసారి చూడాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 తో మల్టిప్లికేషన్ చేసి 2 తో డివైడ్ చేస్తాను. ఎప్పుడైతే 2 తో మల్టిప్లికేషన్ చేసి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 తో మల్టిప్లికేషన్ చేశాను ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 tan hyperbolic of beta by 1 minus tan h square beta into tan square alpha plus 1 by 2 tan alpha. వాల్యూలు ఏం చేంజ్ లేదు, అబ్జర్వ్ చేస్తున్నారా? 2 ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్ గా నెక్స్ట్ వాల్యూ ఏంటో మనం ఈజీగా సింప్లిఫికేషన్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. చూడండి దేని యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. ఇది sin hyperbolic of 2 beta యొక్క ఫార్ములా. ఇది sin hyperbolic of 2 beta into ఇదేమో sin 2 alpha ఫార్ములానే కానీ రెసిప్రోకల్ లో ఉంది. అటువంటిప్పుడు దీన్ని 1 by sin 2 alpha అని రాసుకోవచ్చా? 1 by sin 2 alpha అంటే ఎంత అవుతుందన్న? cosecant 2 alpha. సో ఇది ఓవరాల్ గా sin hyperbolic of 2 beta into cosecant of ఎంత? 2 alpha. This is the answer of the question number 9. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ కి వెళ్దాం. ఓకేనా, జస్ట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తామే. tan a plus b ఫార్ములా అప్లై చేస్తాం. ఇది sin hyperbolic of 2 beta ఫార్ములా. ఇదేమో రెసిప్రోకల్ ఉంది sin 2 alpha యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఇక హైపర్బోలిక్ ఫంక్షన్స్ సంబంధించిన వాటిల్లో 10th క్వశ్చన్ చేద్దాం. ఇది ఎట్లా ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, sin hyperbolic of px క్వశ్చన్ నెంబర్ 10 యొక్క సొల్యూషన్ చూద్దాం. sin hyper tan a is equal to sin hyperbolic of x. ఇది వాడు ఇచ్చాడు. సో మాడ్యులస్ ఆఫ్ ఏమంటున్నానన్నా tan hx. tan hx యొక్క ఫార్ములా మీ అందరికీ తెలిసిందే. sin hyperbolic of x బై ఎంత? cos hyperbolic of x అని రాస్తాం. sin hyperbolic of x బై cos hyperbolic of x ఆ విధంగా రాసేసాం. ఏది? tan hx. ఆ tan hx యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ sin hyperbolic of x వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? tan a అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ sin hyperbolic of x ఏదైతే ఉంటుందో ఈ sin hyperbolic of x ప్లేస్ లో నేనేం రాస్తానన్నా? tan a రాశాను. ఓకేనా? ఇంకా డినామినేటర్ లో ఏం మిగిలిందో ఒకసారి చూడండి. cos hyperbolic of x ఉంది. cos hyperbolic of x ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు కావాల్సింది cos hyperbolic of x యొక్క ఫార్ములా. cos hyperbolic of x యొక్క ఫార్ములా రావాలి.
రిలేషన్స్ లో మనం ఒకసారి ఫార్ములాస్ కూడా స్టార్టింగ్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేస్తే మనకు ఫార్ములాస్ లో చూడండి cos h2x - 1 జనరల్ గా రాసేటప్పుడు ఆ రెండింటి మధ్య రిలేషన్ ఒకటి ఉంటుంది మనకి. ఏంటి? cos h2x ఆ ఫార్ములాస్ లో కూడా ఉంటాయి. cos h2x cos హైపర్బోలిక్ ఆఫ్ 2x యొక్క ఫార్ములా వేయొచ్చు. రెండు రకాల ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఆ ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు cos h2x - sin h2x యొక్క ఫార్ములా ఉంది. cos h2x - sin h2x యొక్క ఫార్ములా ఇది. సో దీని నుంచి cos హైపర్బోలిక్ ఆఫ్ x ని మనం రాసుకోవచ్చా రాసుకోదా? cos హైపర్బోలిక్ ఆఫ్ x ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నా 1 ప్లస్ sin h2x అని రాస్తామా? 1 ప్లస్ sin h2x అన్న 1 ప్లస్ ఇక్కడ వాల్యూ cos హైపర్బోలిక్ ఆఫ్ x లో రాసినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఈ వాల్యూ చూడండి tan ay స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin h2x అంటే 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ a అంటే మీకు తెలుసు secant స్క్వేర్ a. tan a బై రూట్ ఆఫ్ secant స్క్వేర్ a. ఓకే, రూట్ ఆఫ్ secant స్క్వేర్ a అంటే ఎంత? secant a. That is equal to modulus of tan a by secant a. tan a ని sin a by cos a అని రాస్తాం. secant a నేమో 1 by cos a అని రాస్తున్నాను. ఇది sin a by cos a by 1 by cos a. cos cancel అయితే ultimately here we get sin a. ఓకేనా? సో ఇవి హైపర్బోలిక్ కి సంబంధించినవి. దీని తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ చూసాం. ఈ హైపర్బోలిక్ లో ఈ 10 బిట్స్ దీనికి రిలేటెడ్ గా ఇంకొన్ని మీరు అప్లికేషన్స్ చూడండి, చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లోకి వెళ్ళి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఇంతకు ముందు హైపర్బోలిక్ సంబంధించిన ఫార్ములాస్ ప్లస్ దానికి రిలేటెడ్ ఉండేటువంటి అప్లికేషన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనగానే ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ మరి డొమైన్స్ రేంజెస్ ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. sin h ఇన్వర్స్ x డొమైన్ ఇస్ ఆర్ రేంజ్ ఇస్ ఆర్ అక్కడ కూడా చెప్పాం. sin హైపర్బోలిక్ ఆఫ్ x గురించి కూడా డిస్కస్ చేసాం. యాజ్ వెల్ as cos h ఇన్వర్స్ x యొక్క డొమైన్ అయితే లెఫ్ట్ క్లోజ్ రైట్ ఓపెన్ 1 టు ఇన్ఫినిటీ, రేంజ్ ఏమో లెఫ్ట్ క్లోజ్ 0 టు ఇన్ఫినిటీ. ఇది కూడా బాగా తెలియాలండి. tan h ఇన్వర్స్ x కి ఓపెన్ ఇంటర్వల్ -1, 1 రేంజ్ తెలుసు కదా, డొమైన్ రేంజ్ అవుతుంది. రేంజ్ డొమైన్ ఏమో కొడొమైన్ అవుతుంది, కొడొమైన్ ఏమో డొమైన్ అవుతాయి ఇన్వర్స్ వచ్చేటప్పటికి. cot h ఇన్వర్స్ ఆఫ్ x r మైనస్ క్లోజ్ ఇంటర్వల్ -1, 1 r మైనస్ సెట్ ఆఫ్ 0. ఇది secant h ఇన్వర్స్ ఆఫ్ x లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్ 0 టు 1, లెఫ్ట్ క్లోజ్ రైట్ ఓపెన్ 0 టు ఇన్ఫినిటీ, as well as cosecant h ఇన్వర్స్ ఆఫ్ x r మైనస్ సెట్ ఆఫ్ 0, as well as రేంజ్ కూడా r మైనస్ సెట్ ఆఫ్ 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథమిక్ ఫార్ములాస్ లో ఉంటాయి. ఇవన్నీ మొత్తం 6 ఫార్ములాస్, ఇవి పర్ఫెక్ట్ గా రావాలి 6 ఫార్ములాస్. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ sin h ఇన్వర్స్ ఆఫ్ x is equal to లాగరిథమ్ ఆఫ్ x plus root of x square plus 1 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. టు ద బేస్ e లాగరిథమ్ ఆఫ్ x plus root x square plus 1 as well as cos h inverse of x logarithm of x plus root of x square minus 1 if x greater than or equals to 1, as well as tan h inverse of x half logarithm of 1 plus x by 1 minus x, x belongs to open interval -1, 1 అంటే చెప్పాము డొమైన్ అది. నెక్స్ట్ cot h inverse of x half log x plus 1 by x minus 1 mod x greater than 1 అంటే అదే మీనింగ్ r minus set of -1, 1 అంటే x less than or equals to -1, x greater than or equals to +1 అని అర్థం. సో ఇక్కడ secant h inverse x యొక్క ఫార్ములా log 1 plus root of 1 minus x square to the base e, x belongs left closed right left open right closed 0 to 1. ఇదే డొమైన్ రాసి cosecant h inverse of x ఇక్కడ r minus set of 0, r minus set of 0 అంటే 0 కాకుండా రిమైనింగ్ రియల్స్ అంటే x greater than 0, x less than 0. For x greater than 0, x greater than 0 అయితే ఫార్ములా log 1 plus root of 1 plus x square by x, x less than 0 అయితే log 1 minus root of 1 plus x square by x అంట. ఇది greater than 0 కి, ఇది less than 0 యొక్క ఫార్ములా నాన్న. cosecant h inverse x కి ఈ రెండు ఫార్ములాస్ చూడాలి. as well as sin h inverse x ని ఇలా రాయొచ్చు cos h inverse of root of x square plus 1 as well as cosecant h inverse of 1 by x, దాని in terms of tan లో కూడా రాస్తాం tan h inverse of x by root of 1 plus x square. Same way
cos h inverse of x ఫార్ములా sin h inverse of root of x square minus 1 secant h inverse of 1 by x దీని tan h inverse of root of x square minus 1 by x ఓకేనా. ఈ ఫార్ములాస్ ఒక్క 10 మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి ఈ ఫార్ములాస్ జాగ్రత్త చదవండి. దీని మీద ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ప్రాబ్లమ్స్ చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్ ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా. రైట్, ఫస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి ఫార్ములాస్ మీద చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, x > 0 tan h ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏమని. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు ఫార్ములా క్లారిటీ ఇస్తాను. ముందు ఆ ఫార్ములా ఇప్పుడే బోర్డు మీద రాసిన ఫార్ములా tan h ఇన్వర్స్ ఆఫ్ x is equal to half into లాగరిథమ్ ఆఫ్ 1 plus x by 1 minus x అన్నాం. ఇది ఫార్ములా. ఇప్పుడే లాగరిథమ్ ఆఫ్ 1 plus x by 1 minus x అనేటువంటి ఫార్ములా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఫార్ములా అప్లికేషన్ లో x ప్లస్ ఏముంది చూడండి, x స్క్వేర్ మైనస్ 1 బై ఇది ఫార్ములా x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు చూస్తే ఇది ఫార్ములా tan h ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 is equal to half into ఈ x ప్లేస్ లో ఈ వాల్యూ మొత్తం ఉంది నాన్న, గమనించాలి జాగ్రత్తగా. half into లాగరిథమ్ 1 plus of x square minus 1 by x square plus 1 1 minus of x square minus 1 by x square plus 1 that is equal to half into logarithm of LCM తీసుకొని క్యాన్సిల్ చేస్తే x square plus 1 plus x square minus 1 denominator x square plus 1 minus తో మల్టిప్లికేషన్ చేస్తే minus x square plus 1. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయితే హాఫ్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 2x స్క్వేర్ బై 2 2 ఏమైపోద్ది క్యాన్సిల్. దట్ ఇస్ ఈక్వల్ హాఫ్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 2x స్క్వేర్ ని 2 log x అని రాస్తాం. ఈ 2 క్యాన్సిల్ అయితే log x టు ద బేస్ e ఏసీ రాసుకోవచ్చు, అయిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది tan h ఇన్వర్స్ x యొక్క ఫార్ములాను వెయిట్ చేసుకొని చేసాం. నెక్స్ట్ దీని సంగతి చూడండి, sin h ఇన్వర్స్ ఆఫ్ x బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అన్నాడు. sin h ఇన్వర్స్ ఆఫ్ x బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అంటే దీని సబ్స్టిట్యూషన్, దీని యొక్క సొల్యూషన్ చూడండి. లెట్ x is equals to tan హైపర్బోలిక్ ఆఫ్ θ అని రాస్తాం. x is equal to tan హైపర్బోలిక్ ఆఫ్ θ అంటే దీనికి θ is equal to tan h ఇన్వర్స్ ఆఫ్ x అని రాసుకోవచ్చా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. sin h ఇన్వర్స్ ఆఫ్ x బై root of 1 minus x square is equal to sin h inverse of x tan hyperbolic of theta by root of 1 minus tan h square theta రాసాం. That is equals to tan h inverse of tan of hyperbolic of theta by 1 minus tan h square theta అంటే root of secant h square theta అంటాం. Square root of secant h square theta that is equals to sin h inverse of tan hyperbolic theta by root of secant h square theta అంటే secant h theta అంటాం. tan hyperbolic theta ని sin h theta by cos h theta, secant h theta ని 1 by cos hyperbolic of theta అని రాస్తే cos hyperbolic theta రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందా, sin h inverse of sin hyperbolic of theta. sin h inverse of sin hyperbolic theta అంటే ఎంత, theta ఆల్రెడీ ముందే చెప్పాను, θ వాల్యూ ఎంతని చెప్పాను, tan h ఇన్వర్స్ x. హియర్ వి గెట్ tan h ఇన్వర్స్ x. ఇది sin h ఇన్వర్స్ ఆఫ్ x బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. అన్ని ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ కు సంబంధించిన ఫార్ములాస్ ఏనా, కొంచెం జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్దాం. ఓకేనా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. లాగరిథమ్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x అన్నాడు. వెరీ క్లియర్. ఫర్ x గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఎందుకంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇది తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు దీని ఒకసారి చూడండి, ఎలా సొల్యూషన్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాను, లాగరిథమ్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x. దీన్ని ప్లస్ 1 మైనస్ 1 యాడ్ చేద్దాం అనుకున్నాం బ్రాకెట్ లో, స్క్వేర్ రూట్ లో ప్లస్ 1 మైనస్ 1. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే కదా. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఒకసారి జాగ్రత్త అండర్లైన్ చేసిందని జాగ్రత్త. దట్ ఈస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్, ఈ అండర్లైన్ చేసిన దాన్ని x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అని రాయించారా ఇక్కడ. ఎలా ఉంది దీని ఫార్ములా, క్లారిటీ ఉంది కదా. ఏంటి దీని ఫార్ములా ఎలా ఉంది, సిన్స్ ఇది ఉన్న ఫార్ములా చూడండి, లాగరిథమ్ ఆఫ్
y ప్లస్ రూట్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 1 లాగా ఉందా లేదా? దేని యొక్క ఫార్ములా ఇది? cos h ఇన్వర్స్ ఆఫ్ y లాగా ఉందా లేదా? ఇదే y ప్లస్ ఏముంది నాన్న? x మైనస్ 1. అటువంటిప్పుడు ఇది ఏమని రాయొచ్చు? cos h ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, సిమిలర్ గా నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ x is equal to logarithm of base c. ఒకసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x is equal ఇది log x plus root of 1 plus x square. log x plus root of 1 plus x square అంటే sin h inverse of x. ఇక్కడ x ప్లస్ ఏముందన్నా 1 by y. ఈ sin hyperbolic of inverse ఈ వైపుకి వస్తే sin hyperbolic of x is equal to ఎంత? 1 by y. దీన్ని కనుక y is equal to ఏమో రాయొచ్చు? 1 by sin hyperbolic of x. 1 by sin hyperbolic of x అంటే ఏమో రాస్తాం? cosecant hyperbolic of x. బట్ ఇట్ మూడు ఇదే కదా, y వాల్యూ అడిగాడు, cosecant y వాల్యూ అడిగాడు. దీని నుంచి cosecant hyperbolic of x. ఓకే రైట్. టూ ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న. ఫిఫ్త్ వన్, secant h inverse of 1/2 అన్నాడు. cosecant h inverse of 3/4. డైరెక్ట్ ఫార్ములాస్ 3/4 అంటే x greater than 0 ఫార్ములా చేయాలి. secant h inverse of x యొక్క ఫార్ములా ముందు ఒకసారి ఇక్కడ ఫార్ములా రాస్తాను చూడండి. రెండు ఫార్ములాస్ రాసి ప్రాబ్లమ్ లోకి వెళ్దాం. secant h inverse of x is equal to logarithm of 1 plus root of 1 minus x square by x. ఇది ఫార్ములా. దీనికి secant h inverse of x యొక్క ఫార్ములా. అదే విధంగా cosecant h inverse of x కూడా చూద్దాం. ఇప్పుడు దేనికి? ఫర్ x greater than 0. ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా? 3/4 అనేది పాజిటివ్ వాల్యూవే కాబట్టి దీని లాగరిథం 1 ప్లస్ జాగ్రత్త చూడండి రూట్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ బై x నాన్న. ఇది x సారీ 2 గా రాసాను, x బై x స్క్వేర్. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ లో మనం తీసుకెళ్లి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ లో పెడదాం. secant h inverse of 1/2 మైనస్ cosecant h inverse of 3/4. ఓకే, దీని నుంచి secant h inverse of 1/2 యొక్క ఫార్ములా అప్లై చేస్తున్నాం. log of 1 plus root of 1/2 whole square. 1/2 whole square అంటే 1/4 by 1/2 మైనస్ లాగరిథం ఇది చూద్దాం. cosecant h inverse of 3/4 అంటే 1 plus root of 1 plus 3/4 whole square అంటే 9/16 by 3/4. ఫర్దర్ సింప్లిఫికేషన్ చూడండి. లాగరిథం 1 minus 1/4 అంటే నాకు ఇక్కడ అంటే 3/4 రూట్ 3/4 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. ఇది లాగరిథం 2 plus root 3 అవుతుంది ఈ వాల్యూ. ఇక్కడ దీన్ని ఫర్దర్ గా దీని సింప్లిఫికేషన్ చేద్దాం. లాగరిథం ఆఫ్ చూడండి, ఇక్కడ ఎల్సిఎం 16 అయితే రూట్ 16 4 అవుతుంది. 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూని 4 ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ ఈ వాల్యూ ఎంత నాన్న? 16 ప్లస్ 9 రూట్ 25 అంటే 5 అంటే 4 ప్లస్ రూట్ 5 గా రాద్దాం. అదవుతుంది. ఇది ఎల్సిఎం తీసుకున్నాను. ఇక్కడ 16 ప్లస్ 9 రూట్ 25 బై రూట్ 6 అంటే 5/4 అవుతుంది ఆ వాల్యూ. 5/4 అయితే ఇప్పుడు ఈ వాల్యూని 5/4 ఇది 5 గా రాస్తాం. 4 ప్లస్ 5 బై అంత 3 అవుతుందా? ఎల్సిఎం తీసేసుకున్నాను ఇక్కడ వాల్యూలో. 16 ప్లస్ 9 రూట్ ఆఫ్ 25/16 అంటే 5/4 అవుతుంది. ఎల్సిఎం 4 క్యాన్సిల్ అవుతుంది. 4 ప్లస్ 5 9 9/3 9/3 అంటే ఎంత? 3. దట్ ఈస్ ఈక్వల్స్ టు లాగరిథం ఆఫ్ 2 ప్లస్ రూట్ 3 మైనస్ log 3. ఏ ఫార్ములా ఉంది అనేది? log a మైనస్ log b ఫార్ములా ఉంది. log a మైనస్ log b ని లాగరిథం ఆఫ్ a బై b గా రాయొచ్చు. ఎప్పుడైతే log a మైనస్ log b ని లాగరిథం ఆఫ్ a బై b గా రాసేసుకున్నాం అనుకోండి, దాన్ని సింప్లిఫై చేసుకుంటే అయిపోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ 2 ప్లస్ రూట్ 3 బై 3. ఇది లాగరిథం ఆఫ్ 2 ప్లస్ రూట్ 3 బై 3. ఏ వాల్యూ నా? secant h inverse of 1/2 మైనస్ cosecant h inverse of 3/4 యొక్క వాల్యూ. ఇది ఆప్షన్స్ లో ఎలా ఉంటే దాన్ని ఆ విధంగా మనం మార్చుకొని సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా దీన్ని ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేయాలనుకోండి 2/3 ప్లస్ రూట్ 3/3 అంటాం. 2/3 ప్లస్ రూట్ 3/3 అంటే ఎంత? 1/√3 గా మార్చేయచ్చు. మార్చేసి ఆప్షన్స్ లో ఏ వాల్యూ చూసి అది ఆప్షన్స్ ప్రకారం ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ తీసుకుంటే వెళ్దాం. నెక్స్ట్ వాడు ఇట్లానే ఇచ్చేసేసాడు, ప్రాబ్లం లేదు కాబట్టి సేమ్ అదే విధంగా ఉన్నాను. 2 ప్లస్ రూట్ 3/3. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం చూడండి. secant h స్క్వేర్ ఆఫ్ tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో ఇక్కడ secant h స్క్వేర్ థీటా లా ఉంది, ఇది cosecant h స్క్వేర్ థీటా లా ఉంది. ముందు ఫార్ములా, దేనికైనా ఫార్ములా పక్కన రాసుకుంటే కన్వీనియంట్ గా ఉంటుంది. ఇది secant h స్క్వేర్ థీటా లా ఉంది.
సీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా యొక్క ఫార్ములా 1 మైనస్ ఆఫ్ tan హెచ్ స్క్వేర్ తీటా అని రాస్తాం. ఓకేనా, 1 మైనస్ tan హెచ్ స్క్వేర్ తీటా రాస్తాం. అదే నెక్స్ట్ చూడండి, కొసీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా యొక్క ఫార్ములా రాయాలంటే కొసీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cot h స్క్వేర్ తీటా మైనస్ 1. ఈ రెండు ఫార్ములాస్ క్లారిటీ రావాలి. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ క్లారిటీ వస్తే సరిపోతుంది. ఇది సీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా కాబట్టి ఇక్కడ తీసుకుందాం, ఇదంతా తీటా, ఇది కూడా తీటాగా కన్సిడర్ చేశాను. ప్రాబ్లం తీసుకుంటే సీకెండ్ హెచ్ స్క్వేర్, ఇది తీటా కాబట్టి సీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా అని 1 మైనస్ రాద్దాం tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ cosecant h స్క్వేర్ ఆఫ్ cot h ఇన్వర్స్ ఆఫ్ 3. ఇప్పుడు ఈ ఫార్ములా గమనించండి, సీకెండ్ హెచ్ స్క్వేర్ తీటా అని ఇలా రాసాం, 1 మైనస్ ఆఫ్ tan h స్క్వేర్ ఆఫ్ తీటా అంటే tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 cosecant ఆఫ్ h స్క్వేర్ తీటా అని cot h స్క్వేర్ ఆఫ్ cot h ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ 1 అని రాసుకోవచ్చా రాసుకోదా? ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ +1 -1 రెండు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఈ +1 -1 క్యాన్సిల్ చేద్దాం. మైనస్ ఆఫ్ ఇది tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 1/2, దీన్ని 1/2 హోల్ స్క్వేర్. ఎందుకు రాశారు స్క్వేర్? ఇక్కడ h స్క్వేర్ ఉంది కాబట్టి. ప్లస్ ఆఫ్ ఇక్కడ వెళ్దాం, cot h స్క్వేర్ ఆఫ్ cot h ఇన్వర్స్ ఆఫ్ 3, cot h ఇన్వర్స్ ఆఫ్ cot h ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే దీన్ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చా రాసుకోదా? ఈ సింప్లిఫైడ్ వాల్యూ -1/4 + 9, దీని ఫర్దర్ గా ఎల్సిఎం తీసుకుంటే 4 - 1 + 9 4s are 36. Finally here we get 35/4 is the answer of this question అంటాం. ఈ వాల్యూ మనకి 35/4 వస్తుంది. ఇవి డిఫరెంట్ కండిషన్స్ లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ నా, ఇవి టోటల్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఉండేటువంటి కండిషన్స్. సో కంప్లీట్ గా లెంత్ ఎక్కువైనా కానీ కంప్లీట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ మొత్తం కంప్లీట్ చేసాం. ఈ టాపిక్ పర్ఫెక్ట్ గా గనక ఈ వీడియో మొత్తం పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఆ ఫార్ములాస్ కొంచెం జాగ్రత్త చదివి ఇప్పుడు ఉన్న బిట్స్ వరకు ఏమైతే మనం డిస్కస్ చేసామో ఒక 10 ఇవి ఒక 6 ఆల్మోస్ట్ 16 బిట్స్ దాకా మనం కవర్ చేసాం. మాక్సిమం అన్ని ఫార్ములాస్ కవర్ చేసినట్టే ఈ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఐదర్ ఏపీ సెట్లో కానీ లేదా తెలంగాణ ఎంసెట్లో అయినా సరే డెఫినెట్గా మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోతో ఇంకొక టాపిక్తో వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.